See here, A's height it is 33 1/3% less than B's height, then B's height it is how much percent more than that A's height. మనం స్టేట్మెంట్లో ఉన్నదాన్ని పట్టించుకోవాలి. ఏ ఎత్తు బి ఎత్తు కంటే 33.1% తక్కువ అయితే అప్పుడు బి ఎత్తు ఏ కంటే ఎంత శాతం ఎక్కువ అంటున్నాడు. ఇక్కడ ఆపోజిట్ స్టేట్మెంట్లు వచ్చాయా? ఇక్కడ లెస్ ఉంటే ఇక్కడ ఏమన్నాడు మోర్ అన్నాడు, ఆపోజిట్ స్టేట్మెంట్స్ వచ్చాయా? ఇక్కడ తక్కువ అంటే ఇక్కడ ఏమన్నాడు ఎక్కువ అన్నాడు, ఆపోజిట్ స్టేట్మెంట్స్ వచ్చాయా? అంటే ఇమీడియట్గా మీరు ఈ మోడల్ని ఐడెంటిఫై చేయగలుగుతారు కదా ఎగ్జామ్ హాల్లో చూడగానే, ఓహో ఇది ఆ మోడల్ అని ఐడెంటిఫై చేయగలుగుతారు కదా. ఇది క్వశ్చన్ చూడగానే ఇది పలానా మోడలు పలానా మెథడ్ అప్లై చేయాలని మీకు ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వాలి. రికగ్నైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్టి కొట్టి చదవకూడదు ఏది కూడా. క్వశ్చన్ చూడగానే ఇమీడియట్గా మెథడ్ అనేది మనకు గుర్తు రావాలి, ఓహో ఇది పలానా మోడలు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు స్టేట్మెంట్లో 33 1/3% లెస్ అన్నాడు కాబట్టి 33 1/3% అంటే ఏంటన్నా 1/3. లెస్ అన్నప్పుడు ఏం చేయాలి? న్యూమరేటర్ని తెచ్చి డినామినేటర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 1/2 అవుతుంది. సో 1/2 అంటే ఎంత పర్సెంటేజ్? 50%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 50%. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెన్ను పేపర్ లేకుండా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. నెక్స్ట్ నోటేషన్ నెంబర్ 3. నీట్గా రాయండి అందరూ, నీట్గా రాయండి. నోటేషన్ నెంబర్ 3 పర్సంటేజ్ చేంజ్. కొన్నిసార్లు పర్సంటేజ్ చేంజ్ అనే వర్డ్ వాడతాడు. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ పర్సంటేజ్ రైజ్, పర్సంటేజ్ డిక్రీజ్ ఆర్ పర్సంటేజ్ డ్రాప్, పర్సంటేజ్ ఎర్రర్. మార్పు శాతం అంటాడు, పెరుగుదల శాతము అంటాడు, తగ్గుదల శాతము అంటాడు, దోష శాతము అంటాడు. సో వీటిల్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆల్ ఆర్ సేమ్. ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ సేమ్. మీ ఆన్సర్ ఏంటంటే, సో మీ ఆన్సర్ పర్సంటేజ్ చేంజ్ అన్నా, పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నా, పర్సంటేజ్ డిక్రీజ్ అన్నా, పర్సంటేజ్ ఎర్రర్ అన్నా అన్నీ కూడా సేమే. మీ ఆన్సర్ ఏంటంటే చేంజ్, హౌ మచ్ చేంజ్ ఈస్ దేర్, దట్ చేంజ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద న్యూమరేటర్. ఆ మార్పు ఏదైతే మార్పు ఉంటుందో ఆ మార్పుని మీరు న్యూమరేటర్లో వేసుకోవాలి, లవంలో వేసుకోవాలి, న్యూమరేటర్లో వేసుకోవాలి. చేంజ్ అని ఎప్పుడు కూడా ఇనిషియల్ వాల్యూతో మనం పోల్చాలి, కంపేర్ చేయాలి. దేంతో కంపేర్ చేయాలి? ఇనిషియల్ వాల్యూతో, ఒరిజినల్ వాల్యూతో మనం కంపేర్ చేయాలి. తొలి విలువతో పోల్చాలి. మార్పుని దేంతో పోల్చాలి? తొలి విలువ, ఇనిషియల్ వాల్యూ, ఒరిజినల్ వాల్యూ, అసలు వాల్యూతో పోల్చాలి. సార్ ఇది భిన్నం సార్, ఇది ఫ్రాక్షన్. కానీ అడిగింది ఏంటి? పర్సంటేజ్లు అడుగుతున్నాడు, శాతాలు అడుగుతున్నాడు. శాతం అడిగినప్పుడు ఏం చేస్తాం? ఇంటూ 100 చేస్తాం. మనకు తెలిసింది ఒకటే, భిన్నాన్ని శాత రూపంలో మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. సో వీటిలో ఏ క్వశ్చన్ అడిగినా ఆ చేంజ్ని, ఆ మార్పుని లవంలో వేసుకోవాలి. ఆ మార్పుని తొలి విలువతో పోల్చాలి, అసలు విలువతో పోల్చాలి, ఇనిషియల్ వాల్యూతో పోల్చాలి. శాతం అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 వేయాలి. సార్ చేంజ్ అంటున్నారు సార్, ఆ చేంజ్ అంటే ఏంటి సార్? మార్పు అంటున్నారు సార్, ఆ మార్పు అంటే ఏంటి సార్? చేంజ్ అంటే ఏం లేదు, ఇనిషియల్ వాల్యూకి ఫైనల్ వాల్యూకి ఉన్నటువంటి డిఫరెన్స్. ఇనిషియల్ వాల్యూకి ఫైనల్ వాల్యూకి ఉన్నటువంటి డిఫరెన్సే చేంజ్. ఏంటి? ఇనిషియల్ వాల్యూకి ఫైనల్ వాల్యూకి ఉన్నటువంటి వ్యత్యాసం. మార్పు అంటే తొలి విలువకి తుది విలువకి ఉన్నటువంటి వ్యత్యాసమే మార్పు. ఆ మార్పును లవంలో వేసుకోవాలి, ఆ మార్పును ఇనిషియల్ వాల్యూతో పోల్చాలి. శాతం అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 రాయాలి. సో చాలా ఇంపార్టెంట్ నోటేషన్ ఇది. మీరు గమనిస్తే నోటేషన్ నెంబర్ 1 కావచ్చు, నోటేషన్ నెంబర్ 2 కావచ్చు, నోటేషన్ నెంబర్ 3, ఈ 3 నోటేషన్స్లో మనము ఇంటూ 100 చేసాం. ఇవన్నీ కూడా కాన్సెప్ట్ నెంబర్ 1. మీరు గమనిస్తే కాన్సెప్ట్ నెంబర్ 1 మనం ఏం చెప్పుకున్నాం? టు కన్వర్ట్ ఎనీ నెంబర్ ఆర్ ఫ్రాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ వీ నీడ్ టు మల్టిప్లై ఇట్ విత్ 100. సంఖ్య కానీ భిన్నమును కానీ శాత రూపంలో మార్చాలి అంటే 100 చే గుణించాలని చెప్పాను. అదేగా చేసింది. ఇప్పటి వరకు చూస్తే నోటేషన్ నెంబర్ 1 కావచ్చు, నోటేషన్ నెంబర్ 2 కావచ్చు, నోటేషన్ నెంబర్ 3 కావచ్చు, ఎగ్జాంపుల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిటిని మనం అలానే చేసాం కదా. కాపీ ఇట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద హైట్ ఆఫ్ ఎ శివ సమ్ టైమ్స్ ఎగో వాస్ 110 centimeters. నౌ హీజ్ హైట్ ఇట్ ఈస్ 120 centimeters. ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ హిజ్ హైట్. సో చూడండి, పర్సంటేజ్ చేంజ్, మార్పు శాతం అడుగుతున్నాడు. మార్పు ఎంత చెప్పండి?
మార్పు అంటే ఏం చెప్పాను మీకు? తొలి విలువకి తుది విలువకి, ఇనిషియల్ వాల్యూకి ఫైనల్ వాల్యూకి. ఇనిషియల్ వాల్యూ ఎంత ఉంది? 110 ఉంది. ఫైనల్ వాల్యూ ఎంత ఉంది? 120 ఉంది. ఆ రెండింటి మధ్య మార్పు వ్యత్యాసం ఎంత? 10. అదే కదా మీకు చెప్పింది, అదే కదా మీకు చెప్పింది. తొలి విలువకి తుది విలువకి వ్యత్యాసం డివైడెడ్ బై హారంలో ఏం వేసుకోవాలి? డినామినేటర్లో ఏం వేసుకోవాలి? ఇనిషియల్ వాల్యూ వేసుకోవాలి. ఇనిషియల్ వాల్యూ ఎంత? 110. శాతం కాబట్టి ఇంటూ 100 రాస్తాం. ఇంకా సున్నాలను మర్చిపోవాలి మీరు, సున్నాలకు మర్చిపోవాలి. 1/11 ఫ్రాక్షన్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి మీరు. 1/11 మీకు ఫ్రాక్షన్ టేబుల్ మీకు చెప్పాను నేను. ఫ్రాక్షన్ టేబుల్ ఏం చెప్పాను? 1/11 అంటే 9 1/11 ఆర్ వీ కెన్ రిటన్ యాజ్ 9.09. మీకు ఫ్రాక్షన్ టేబుల్ తెలిస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక 11 చూడగానే ఇమీడియట్గా నీ హ్యాండ్ ఆన్సర్ మీదకి వెళ్ళిపోయింది. 11 చూడగానే నీ మైండ్ యాక్సెప్ట్ చేస్తాను 9 అని, చూడగానే కొట్టేస్తావు అంతే. మళ్ళా 11 టేబుల్ 0 పోయింది, 11 టేబుల్ 11 9 ఇట్లా చేయవు. నీకు తెలియకుండానే నీ హ్యాండ్ ఆన్సర్ మీదకి వెళ్ళిపోయింది. మరి అలా వెళ్ళాలి అంటే నువ్వు ఆ ఫ్రాక్షన్ టేబుల్ మీద కంప్లీట్ కమాండ్ సంపాదించాలి. ఇప్పుడు నోటేషన్ నెంబర్ 3 క్లియర్ కదా అందరికి కూడా? ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కదా? దిస్ ఈజ్ కాన్సెప్ట్ నెంబర్ 2. ఇప్పటి వరకు మనం చెప్పుకుంది కాన్సెప్ట్ నెంబర్ 1 అనా? ఇప్పుడు కాన్సెప్ట్ నెంబర్ 2 చెప్పుకుంటున్నాం. కాన్సెప్ట్ నెంబర్ 2 అనేది కాన్సెప్ట్ నెంబర్ 1కి క్వైట్ ఆపోజిట్, కంప్లీట్ ఆపోజిట్. అక్కడ ఫ్రాక్షన్స్ని నెంబర్స్ని పర్సంటేజెస్లో కన్వర్ట్ చేస్తాం, భిన్నాలని సంఖ్యల్ని శాతాలలోకి మారుస్తాం. ఇక్కడ క్వైట్ ఆపోజిట్ అంటే శాతాలని మళ్ళీ భిన్న రూపంలో మారుస్తాం, శాతాలని మళ్ళీ సంఖ్య రూపంలో మారుస్తాం, పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లోకి మారుస్తాం, పర్సంటేజెస్ని నెంబర్స్లోకి మారుస్తాం. అలా క్లియర్ కదా? అదే చెప్తున్నారు చూడండి. టు కన్వర్ట్ ఎనీ పర్సంటేజ్ వాల్యూ ఇంటూ ఫ్రాక్షన్ ఆర్ నెంబర్ we need to divide it with 100. అంటే పర్సంటేజ్ని మళ్ళీ నెంబర్లో మార్చాలన్నా మళ్ళీ తిరిగి ఫ్రాక్షన్లో మార్చాలన్నా డివైడెడ్ బై 100. మనం ప్రీవియస్ కేసులో ఏం చేసాం? మల్టిప్లైడ్ బై 100 చేసాం, కానీ ఇక్కడ డివైడెడ్ బై 100 చేస్తున్నాం. శాతంను భిన్న రూపంలోకి లేదా సంఖ్యగా మార్చుటకు 100 చే భాగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే 60% ఉంది, ఇది శాత రూపంలో ఉంది, నాకు భిన్న రూపంలో కావాలి అంటే నేనేం చేయాలంటే 100 చే భాగించాలి. సో 20 టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది. 23 జార్స్ 25 జార్స్. మీరు కావాలంటే ఫ్రాక్షన్ టేబుల్ చూడండి. 3/5 అంటే 60% అని చెప్పాను, 60% అంటే 3/5 అని చెప్పాను. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మీకు పర్సంటేజెస్లో వాల్యూ కావాలి అంటే ఇంటూ 100 చేయాలి. అంటే శాత రూపంలో కావాలి అంటే ఇంటూ 100 చేయాలి, శాతం కావాలి అంటే ఇంటూ 100 చేయాలి. లేదు పర్సంటేజ్ సింబల్ ఆల్రెడీ ఉంది, ఉన్నదాన్ని రిమూవ్ చేయాలి అంటే బై 100 చేయాలి. శాతం సింబల్ ఉంది, దాన్ని తీసేయాలంటే బై 100 చేయాలి. కావాలి అంటే ఇంటూ 100 చేయాలి, ఉన్నదాన్ని తీసేయాలి అంటే బై 100 చేయాలి. సింపుల్ డైలాగ్ గుర్తుపెట్టుకో, కన్ఫ్యూజన్ లేదు. ఒకటే డైలాగ్. కావాలి అంటే ఇంటూ 100, ఉన్నది తీసేయాలి అంటే బై 100. ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్ నానా? అదే. నెక్స్ట్ నోటేషన్ నెంబర్ 4. నోటేషన్ నెంబర్ 4. So just try Nana. If a number A is increased or decreased by R percentage, the resulting number is what? If a number A is increased or decreased by R percentage, then the resulting number is what? A ను ఒక సంఖ్యకు 6% విలువ పెరిగినా లేదా తగ్గినా ఏర్పడే కొత్త సంఖ్య ఎంత అంటారు. సో ఆ రిజల్టింగ్ నెంబర్, కొత్త సంఖ్య ఏమవుతుందంటే రిజల్టింగ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏన నెంబర్ తీసుకున్నాను, పెరిగినప్పుడు ప్లస్ రాస్తాను, ఇంక్రీజ్ అయినప్పుడు ప్లస్ రాస్తాను, డిక్రీజ్ అయినప్పుడు మైనస్ రాస్తాను. ఇంక్రీజ్ అయినప్పుడు ప్లస్ రాస్తాను, డిక్రీజ్ అయినప్పుడు మైనస్ రాస్తాను. పెరిగినప్పుడు ప్లస్ రాస్తాను, తగ్గినప్పుడు మైనస్ రాస్తాను. ఒకటే ఇస్తాడు రెండిట్లో ఏదైనా. ఎంత పెరుగుతుంది అన్నాడు? 6% పెరుగుతుంది అన్నాడు. చాలామంది ఏం చేస్తారంటే
ఏ అనేదేమో ఏ అనేదేమో నెంబర్ సంఖ్య, కానీ ఇదేమో శాతం. మరి నెంబర్కి శాతం యాడ్ చేయగలమా? ఇప్పుడు చూడండి, 70 రూపాయలకి 30% యాడ్ చేయగలమా? ఇలా ఈ రెండింటిని యాడ్ చేయగలమా? ఈ రెండింటిని యాడ్ చేయగలమా? ఇదేమో నెంబరు, ఇదేమో శాతము. ఇలా యాడ్ చేయగలమా? చేయలేము. అంటే ఏకి 6%ని యాడ్ చేయలేము, ఏలో నుంచి 6% తీసేయలేము. అంటే మనం 6% తీసేయకూడదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 6%ని ఏ మీద క్యాలిక్యులేట్ చేయాలి. 6% ఆఫ్ ఏ, 6% ఆఫ్ ఏని క్యాలిక్యులేట్ చేసి 6% ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేసినప్పుడు సమ్ వాల్యూ వస్తుంది కదా, విలువ వస్తుంది కదా, ఆ విలువని కలపాలి లేదా ఆ విలువని తీసేయాలి. పెరిగినప్పుడు కలపాలి, తగ్గినప్పుడు తీసేయాలి. క్లియర్ కదా? ఇచ్చిన సంఖ్య ఏ, దానికి 6% పెరుగుతుందన్నప్పుడు ఏ ప్లస్ 6% ఆఫ్ ఏ, తగ్గుతుందన్నప్పుడు ఏ మైనస్ 6% ఆఫ్ ఏ. 6%ని కలపలేం కాబట్టి 6% ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేస్తే కొంత విలువ వస్తుంది కాబట్టి ఆ విలువను కలుపుతాం, తీసేస్తాం. విలువ నుంచి విలువనే తీసేయాలి, సంఖ్య నుంచి సంఖ్యనే తీసేయగలం, సంఖ్య నుంచి శాతాన్ని తీసేయలేం. గుర్తుపెట్టుకోండి. ఆ రిజల్టెంట్ నెంబర్ ఏంటంటే ఏ ప్లస్ ఆర్ మైనస్ 6% ఆఫ్ ఏ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, క్లారిటీ వస్తుంది చూడండి. ఏ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 30%, ఇట్ బికమ్ 630, దెన్ ఫైండ్ ద నెంబర్. ఒక సంఖ్యను 30% తగ్గిస్తే దాని విలువ 630 అవుతుంది. అప్పుడు ఆ సంఖ్య ఎంత అంటున్నాడు. అసలు సంఖ్య ఎంతో తెలియదు మనకు, ఆ సంఖ్య ఎంతో, ఆ నెంబర్ ఏంటో తెలియదు. నేను ఆ నెంబర్ నాకు తెలియదు కాబట్టి 100 అనుకుంటున్నాను. 30% తగ్గించాడు. 100లోంచి 30% అంటే 30 తగ్గిస్తే ఏమవుతుంది? 70 అవుతుంది. ఇదేంటి? రిజల్టింగ్ నెంబర్. దాని విలువ ఏమవుతుందని అర్థం. రిజల్టింగ్ నెంబర్ ఇది. అంటే నువ్వు నెంబర్ని 100 అనుకుంటే రిజల్టింగ్ నెంబర్ 70 అయింది, కానీ లెక్క ప్రకారం ఎంత అయింది చెప్పండి? 630 అయింది. సో హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? ఎగ్జాక్ట్లీ దట్ మెనీ టైమ్స్ ఇట్ గోస్. సో 7 టేబుల్లో 63 ఎన్ని టైమ్స్ పోయింది? 9 టైమ్స్ పోయింది. 0 ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. 7 9s are 63. సో అప్పుడు ఏమవుతుందన్నా 100 9s are 900. అంటే ఆ రిజల్టింగ్ నెంబర్, ఫైండ్ ద నెంబర్ అంటున్నాడు కదా, ఆ నెంబర్ 900. ఆ నెంబర్ ఎంత? 900. ఇప్పుడు కావాలంటే మీరు 900లో నుంచి 30% తీసేయండి, మీకు 630 వస్తుంది. ఇదంతా కూడా రాయక్కర్లేదు, సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదంతా కూడా చేయక్కర్లేదు. 30% డిక్రీజ్ అన్నప్పుడు మీరు 70% రాసుకోవాలి. ఎందుకంటే అసలు సంఖ్య 100% ఉంటుంది. నెంబర్ అంటేనే 100%, అసలు సంఖ్య అంటే 100%. 30% తగ్గించాడు అంటున్నాడు కాబట్టి 70% డైరెక్ట్గా రాయాలి మీరు. ఒకవేళ 30% పెంచాడు అన్నాడు అనుకోండి, ఇప్పుడు 70 ప్లస్ ఏం రాస్తావు? 130 రాస్తావు. 100% అనేది బేస్ నెంబరు. తగ్గించినప్పుడు 100లోంచి తీసేసి రాస్తావు, పెంచానన్నప్పుడు 100 కలిపి రాస్తావు. 30% తగ్గించాను అంటున్నాడు కాబట్టి 70% రాసా. ఆ 70% విలువే 630. ఇప్పుడు 100% ఎంత? ఇలా డైరెక్ట్ సింగిల్ స్టెప్లో చెప్పేయచ్చు. 7 9s are 63, 100 9s are 900. సింపుల్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చెప్తాం. తగ్గించాడన్నా కాబట్టి 70 రాసా. అదే ఇంక్రీజ్డ్ బై 30% అన్నాను అనుకోండి, అప్పుడు 130 రాసేవాడిని. సో ఇంకొక నోటేషన్ రాయండి. నోటేషన్ నెంబర్ 4 రాసుకున్నాం కదా మనం. నోటేషన్ నెంబర్ 5 కూడా రాయండి. నోటేషన్ నెంబర్ 5. వాట్ ఈస్ R% ఆఫ్ ఏ? వాట్ ఈస్ R% ఆఫ్ ఏ? ఏలో 6% విలువ ఎంత? ఏలో 6% విలువ ఎంత? నోటేషన్ నెంబర్ 5.
ఏలో 6% విలువ ఎంత? ఇప్పుడు చూడండి, జాగ్రత్త చూడండి, 6% అంటున్నాడు. మీకు చెప్పాను, శాతాన్ని తీసేయాలంటే బై 100 రాయాలి. శాతాన్ని తీసేయాలంటే బై 100 రాయాలి. 6%, 6%. శాతాన్ని తీసేయాలంటే బై 100 రాయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఓఎఫ్ ఆఫ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ఓఎఫ్ ఆఫ్ అనే వర్డ్ వచ్చిందంటే, పదం వచ్చిందంటే, దాని మీనింగ్, మ్యాథమెటిక్స్ మీనింగ్ ఏంటంటే ఇంటూ అని అర్థం, మల్టిప్లికేషన్ అని అర్థం. తెలుగులో లో అనే వర్డ్, లో అనే పదం వచ్చింది అంటే మ్యాథమెటిక్స్లో దాని మీనింగ్ ఇంటూ అని అర్థం, ఇంటూ అని అర్థం. మీరు నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు, ఏమనంటే, సార్ మీరు నొటేషన్ నెంబర్ 1 చెప్పినప్పుడు ఓఎఫ్ ఆఫ్ తర్వాత వచ్చిన పదాన్ని డినామినేటర్లో ఏమన్నారు, లోకు ముందు వచ్చినటువంటి దాన్ని హారంలో వేయమన్నారు, మరి ఇప్పుడు ఏంటి మీరు మళ్ళీ డిఫరెంట్గా చెప్తున్నారు అని అనొద్దు. మనం అక్కడ చెప్పుకుంది కాన్సెప్ట్ 1. కాన్సెప్ట్ 1 ఇవాళ మనం 2 కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, కాన్సెప్ట్ 1, కాన్సెప్ట్ 2. కాన్సెప్ట్ 1లోనేమో భిన్నాలను శాతాల్లోకి మార్చాం, ఫ్రాక్షన్స్ని పర్సంటేజెస్లోకి మార్చాం. అక్కడ కాన్సెప్ట్ 1 చెప్పేటప్పుడు ఓఎఫ్ ఆఫ్ తర్వాత వచ్చే పదాన్ని డినామినేటర్లో రాయమని చెప్పారు, లోకు ముందు వచ్చే వాళ్ళని డినామినేటర్లో రాయమని చెప్పాను, హారంలో రాయమని చెప్పాను. ఇది కాన్సెప్ట్ 1. కాన్సెప్ట్ 2 ఏంటి, వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నాం, పర్సంటేజెస్ని వాల్యూలోకి మారుస్తున్నాం, విలువలోకి మారుస్తున్నాం. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, క్లారిటీ ఇస్తున్నా. కాన్సెప్ట్ 1 డిఫరెంట్, కాన్సెప్ట్ 2 డిఫరెంట్. కాన్సెప్ట్ 1లో పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అప్పుడు ఇలా రాయాలి. కాన్సెప్ట్ 2లో వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఓఎఫ్ ఆఫ్ అన్నా లో అన్నా దాని మీనింగ్ ఇంటూ అని అర్థం. కాన్సెప్ట్ 1 వేరు, కాన్సెప్ట్ 2 వేరు. కాన్సెప్ట్ 1లో శాతాలు లెక్కెట్టాము, కాన్సెప్ట్ 2లో వాల్యూ లెక్కెడుతున్నాం. వాల్యూ, ఆ పర్సంటేజ్ని తీసేసి విలువ లెక్కెడుతున్నాం, దాని యొక్క వాల్యూ లెక్కెడుతున్నాం. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, క్లారిటీ ఇస్తున్నాను మీకు. ఓఎఫ్ ఆఫ్ అంటే ఏంటి, ఇంటూ, ఇంటూ ఏ. లో అంటే ఏంటి, ఇంటూ, ఇంటూ ఏ. ఆల్ ఆఫ్ ఈ క్లియర్ కదా? పర్సంటేజ్లు క్యాలిక్యులేట్ చేయడం వేరు, వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం వేరు. ఇవాళ మనం 2 కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాం. ఎంటైర్ అర్థమెటిక్లో 2 ఉంటాయి, 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకసారి ఏమో పర్సంటేజ్లు క్యాలిక్యులేట్ చేస్తాం, రెండోసారి ఏమో ఆ పర్సంటేజెస్ని మళ్ళీ వాల్యూస్లో కన్వర్ట్ చేస్తాం. అదే. సో ఈ క్లారిటీ మొత్తం కూడా నీట్గా రాసుకోండి. రాసారా? ఇది రాసారా? నోటేషన్ నెంబర్ 5 రాసారా? నెక్స్ట్ నోటేషన్ నెంబర్ 6. నోటేషన్ నెంబర్ 6. A percentage of B is equal to B percentage of A. Bలో A శాతము, Aలో B శాతము. ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగా? దిస్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్? దిస్ స్టేట్మెంట్ ఈజ్ 100% రైట్. ఏంటంటే, ఇప్పుడే మీకు చెప్పా, ఏ శాతము అన్నాడు. ఏ శాతము అంటే ఏం రాస్తాం మనం, A/100. శాతాన్ని తీసేయాలంటే బై 100. ఓఎఫ్ ఆఫ్ అంటే ఇంటూ అని చేయాలని చెప్పాను మీకు. ఓఎఫ్ ఆఫ్ అంటే ఏం చెప్పాను, ఇంటూ చేయమని చెప్పాను, అంటే AB/100. ఇప్పుడు బి శాతము అంటే ఏంటి, B/100. ఓఎఫ్ ఆఫ్ అంటే ఏంటి, ఇంటూ, అంటే BA/100. అంటే AB/100 ఈజ్ ఈక్వల్ టు BA/100. కరెక్టేగా? ఏ ఇంటూ బి అన్నా, బి ఇంటూ ఏ అన్నా రెండు ఒకటేగా, అవునా కదా? సో తెలుగులో కూడా అంతే, బి ఇంటూ ఏ శాతం, బి ఇంటూ A/100, BA/100. ఏ ఇంటూ బి, AB/100. 2 ఇంటూ 3 అన్నా, 3 ఇంటూ 2 అన్నా రెండు ఒకటే. అంటే ఎందుకు ఈ రెండు చెప్తున్నానంటే, ఒక్కోసారి మనకు ఏ పర్సంటేజ్ ఆఫ్ బి క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ టైం పడుతుంది. అప్పుడు అలా చేసేటప్పుడు ఎక్కువ టైం పట్టేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే రివర్స్లో చేస్తాం, బి పర్సంటేజ్ ఆఫ్ ఏ చేస్తాం. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, మీరే చెప్పండి. వాట్ ఈస్ 224% ఆఫ్ 1500? దీని ఆన్సర్ ఏంటో ఆన్సర్ పోస్ట్ చేయండి, కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి దీని ఆన్సర్ ఏంటో. సో 224% ఆఫ్ 1500, దీని ఆన్సర్ పోస్ట్ చేయండి త్వరగా. జనరల్గా ఎలా చేస్తారు 224% ఆఫ్ 1500 అన్నప్పుడు? సో 224% తీసేయాలంటే బై 100 ఇంటూ 1500.
దీన్ని సర్కస్ చేస్తారు. అవునా కదా చెప్పండి? ఇలా కొంతమంది చేస్తారు. లేదంటే ఇంకేం చేస్తారు? 100% అంటే 1500, 100% అంటే 1500, సో 200% అంటే 3000, 10% అంటే 150, 20% అంటే 300, 1% అంటే 15, 4% అంటే 60. ఇవన్నీ యాడ్ చేసుకుంటూ కూర్చుంటారు. ఇలా కొంతమంది చేస్తారు, ఇలా కొంతమంది చేస్తారు. నేనేమంటానంటే ఇదంతా కూడా ఈ వేలో కాకుండా ఇలా చేస్తే కరెక్టే ఆన్సర్ వస్తుంది. ఈ వేలో కాకుండా దీన్ని నేను ఎలా రాస్తానో చూడండి. దీన్ని నేను ఎలా రాస్తానంటే 1500% ఆఫ్ 224 రాస్తాను. రివర్స్లో రాస్తాను. మీరు చూస్తే జస్ట్ ఏ పర్సంటేజ్ ఆఫ్ బిని బి పర్సంటేజ్ ఆఫ్ ఏ రాశాను అంతే. ఏం చేయలేదు, జస్ట్ రివర్స్ రాశాను. రివర్స్ రాసి ఇంకోటి ఏం చేశానంటే నేను ఇక్కడ ఒక సున్నాను తీసేసి అంటే 224 నేను ఏం చేస్తానంటే ఒక సున్నా ఇక్కడ తీసేసి ఇక్కడ రాసుకుంటున్నాను. నో ప్రాబ్లం కదా. సున్నా ఏ పక్క ఉంటే ఏముంది? ఓఎఫ్ ఆఫ్ అంటే ఇంటూనేగా. సున్నా ఏ పక్క ఉంటే ఏముంది? ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? 150% ఆఫ్ 2240 అవుతుంది. 150% ఆఫ్ 2240. 100% అంటే 2240. 50% అంటే 1120. 2240, 1120, ఆన్సర్ విల్ బి 3360. చాలా స్మార్ట్గా చూడండి. 100% అంటే గివెన్ నెంబరేగా. 100% అంటే గివెన్ నెంబరేగా. 2240నేగా. 50% అంటే దాంట్లో హాఫ్ కదా. 50% అంటే హాఫ్ కదా. రెండింటిని కలిపితే ఏంటి? 3360. 100% is 2240, 50% is 1120, 150% will be 3360. కళ్ళతో చూసి ఆన్సర్ కొట్టేస్తాం. నేనేమంటానంటే ప్రతిసారి ఇది వర్కౌట్ అవ్వదు. ప్రతిసారి నేను ఇలానే చేయమని చెప్పట్లా. ఒకవేళ ఏ పర్సంటేజ్ ఆఫ్ బి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అది టైం టేకింగ్ అనిపిస్తే, ఆ క్యాలిక్యులేషన్ మీకు టఫ్ అనిపిస్తే అప్పుడు బి పర్సంటేజ్ ఆఫ్ ఏ చేయండి అని చెప్తున్నాను. ప్రతిసారి మనకు బి పర్సంటేజ్ ఆఫ్ ఏనే ఈజీ అవద్దు. నీకు ఏ వేలో చేసినా సేమ్ ఆన్సరే వస్తుంది అనే విషయం నీకు తెలిస్తే చాలు. ఇవాళకి రేపొద్దున ఏది ఈజీగా ఉంటే, ఏ పక్క ఈజీగా ఉంటే ఆ పక్క చేస్తాం అంతే. కానీ ఇవాళకి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ నోటేషన్ నెంబర్ 6. ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్? ఆల్ ఆఫ్ యూ క్లియరా? సో నెక్స్ట్ మనకు హౌ టు క్యాలిక్యులేట్ పర్సంటేజెస్ ఆన్ డిఫరెంట్ నెంబర్స్. హౌ టు క్యాలిక్యులేట్ పర్సంటేజెస్ ఆన్ డిఫరెంట్ నెంబర్స్. సో ఈ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక 10 minutes పడుతుంది. సో మీరు చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. జస్ట్ లాస్ట్ 10 minutes చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. వివిధ సంఖ్యల మీద శాతాలను ఎలా లెక్కించాలి? ఇక నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను. మై నెంబర్ ఇట్ ఈస్ 1800. మై ఫేవరెట్ నెంబర్ ఈజ్ 1800. ఒక సంఖ్య తీసుకున్నాను అంతే, 1800 అని. బిఫోర్ గోయింగ్ టు దట్ వన్ మీకు 2 విషయాలు చెప్తా. ఫస్ట్ది ఏంటంటే వాట్ ఎవర్ నెంబర్ దే గివెన్, ద గివెన్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 100%. ఏ నెంబర్ అని ఇవ్వనియండి, ఇచ్చిన సంఖ్యను మనం దేనికి సమానం చేయాలి అంటే 100% సమానం చేయాలి. వాడు ఏ సంఖ్యను ఇవ్వనియండి, ఇచ్చినటువంటి సంఖ్యను మనం 100% సమానం చేయాలి. 100% సమానం చేయాలి. వాట్ ఎవర్ నెంబర్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 100%. అండ్ మీకు ఇంకొక విషయం కూడా చెప్పా. భిన్నం చెప్పినప్పుడు చెప్పా, ఫ్రాక్షన్ చెప్పినప్పుడు చెప్పా. ద డినామినేటర్ ఇండికేట్స్ టోటల్ వాల్యూ. హారము అనేది మొత్తాన్ని సూచిస్తుందని చెప్పాను. అంటే మీరు ఏ ఫ్రాక్షన్ తీసుకోండి, ఆ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ని మనము 100% ఈక్వల్ చేయాలి. సో ఇచ్చినటువంటి ఏ భిన్నములైనా సరే, ఏ హారమునైనా సరే మనం 100% సమానం చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇచ్చిన సంఖ్యనైనా 100% సమానం చేయాలి, హారమునైనా 100% సమానం చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఒక నెంబర్ తీసుకున్నా, దట్ ఈస్ 1800.
అది దేనికి సమానం అవుతుంది? 100% సమానం అవుతుంది. అంటే 100% విలువ దేనికి సమానమయ్యా అంటే 1800కి ఈక్వల్, 1800కి ఈక్వల్. దీంట్లో నాకు సగం కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50%. సో సగం కావాలన్నప్పుడు ఎంత అవుతుందన్నా 900 అవుతుంది. ఒకవేళ మళ్ళా సగం కావాలనుకోండి 25%, అంటే సగం కావాలంటే ఎంత అవుతుందన్నా 450 అవుతుంది. ఒకవేళ మళ్ళా సగం కావాలనుకోండి 12.5, 225 అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఎప్పుడైనా 50% విలువ కావాల్సి వస్తే మాన్యువల్గా లెక్కెట్టొద్దు, ఒకసారి హాఫ్ చేయండి, ఇచ్చిన సంఖ్యను ఒకసారి సగం చేయండి. మీకు ఎప్పుడైనా 25% కావాల్సి వస్తే ఇచ్చిన సంఖ్యను 2 సార్లు సగం చేయండి. మీకు ఎప్పుడైనా 12.5%, 12.5% కావాల్సి వస్తే ఇచ్చిన సంఖ్యను 3 సార్లు హాఫ్ చేసుకోండి. ఈ హాఫ్ చేసే మెకానిజం అనేది చాలా ఈజీ. ఇప్పుడు నీకు ఏదైనా ఒక సంఖ్యలో 25% కావాలనుకోండి, మాన్యువల్గా లెక్కెట్టొద్దు. ఓహో 25% అంటే 2 సార్లు సగం చేయాలి, సగము 900, 450. నోటి లెక్క ద్వారా ఆన్సర్ చెప్పగలుగుతావు, గాల్లో ఆన్సర్ చెప్పగలుగుతావు, అలా మీరు ప్రాక్టీస్ చేస్తే. ఎప్పుడైనా మీకు ఒక సంఖ్యలో 12.5% కావాలి, 12.5 అంటే 1/8 కదా, అంటే 3 సార్లు హాఫ్ చేయాలి, 900, 450, 220. చాలా ఈజీ అయిపోతుంది మీకు. హాఫ్ ఎంతసేపు చెప్పు? ఈ మెకానిజాన్ని అలవాటు చేసుకోండి. అదేవిధంగా మీకు ఎప్పుడైనా 10% కావాలనుకోండి, 10%, మీరు జాగ్రత్త చూడండి, 10% కావాలి. మీకు ఏం చెప్పి ఇందాక పర్సంటేజ్ని తీసేయాలంటే బై 100 చేయాలని చెప్పాను. పర్సంటేజ్ని తీసేయాలంటే బై 100 చేయాలని చెప్పాను. అంటే 10/100. అంటే 10/100 అంటే ఏంటి? 1/10th పార్ట్. 1/10th పార్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్. 1/10th పార్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్. ఒకవేళ ఇచ్చిన సంఖ్యలో 1లో స్థానంలోకి 0 ఉన్నట్లయితే గివెన్ నెంబర్లో యూనిట్స్ ప్లేస్లోకి 0 ఉండేమంటే ఆ 0కి ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది 10% అంటే యుద్ధం చేయకర్లా, 10% అంటే ఇచ్చినటువంటి సంఖ్యలో ఒక 0 తీసేయాలి, గివెన్ నెంబర్లో ఒక 0 తీసేయాలి. సార్ 0 తీసేయమన్నాడు కదని చెప్పేసి ఆడబడితే ఆడ తీసేయకూడదు, యూనిట్స్ ప్లేస్లో ఉంటేనే తీసేయాలి. ఒకవేళ యూనిట్స్ ప్లేస్లో ప్రతిసారి 0 ఉండదు కదా సార్, ఉండకపోతే ఏం చేయాలి సార్? ఉండకపోతే నష్టమే ఉంది. అదే యూనిట్స్ ప్లేస్ పక్కన డెసిమల్ యాడ్ చేస్తాం, ఉంటే తీసేస్తాం, లేకపోతే డెసిమల్ పెడతాం. 10% అంటే 0 తీసేయాలి అంతే. సో 10% ఇప్పుడు 0 తీసేస్తే ఏమవుతుంది చెప్పండి? 180 అవుతుంది. 20% అంటే ఏమవుతుంది చెప్పండి? 10% 180 అయినప్పుడు 20% 360 అవుతుంది. 30% ఏమవుతుంది చెప్పండి? 540. 40% ఏమవుతుంది చెప్పండి? 18 4 72. 18 టేబులే, నేనేం కొత్తగా చెప్పట్లే మీకు. 60%, 18 6 108. 50% ఇక్కడ ఆల్రెడీ రాశాను కాబట్టి ఇక్కడ స్కిప్ చేశా. 70%, 126. 80%, 144, 1440. 90%, 1620. టేబుల్స్ రావాలి. టేబుల్స్ ఒక్కటి మీరు నేర్చుకోవాలి, మిగతాది నేను నేర్పిస్తా. ఇప్పుడు 10% అంటే 180 రాస్తాం. మరి ఒకవేళ నీకు 1% కావాలంటే ఇప్పుడే మీకు చెప్పా, పర్సంటేజ్ తీసేయాలంటే బై 100 రాయాలి. అంటే 1/100th పార్ట్ అని అర్థం, 1/100వ వంతు అని అర్థం. ఒకవేళ నీకు ఇక్కడ ఇచ్చిన సంఖ్యలో 2 zeros ఉన్నాయి అనుకోండి, 1లో స్థానంలో 10వ స్థానంలో, ఆ 2 సున్నాలు తీసేస్తాం. యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి 0, టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి 0ని తీసేస్తాం. అంటే 2 స్థానాల ముందు ఒక జీరోస్ లేకపోతే 2 స్థానాలకు ముందు డెసిమల్ పెడతాం. జీరోస్ ఉంటే జీరోస్ తీసేస్తాం, జీరోస్ లేకపోతే డెసిమల్ పెడతాం, అంతే. అంటే ఇప్పుడు 1% అంటే ఏం చేయాలి? 2 zeros తీసేయాలి. 10% అంటేనేమో 1 0 తీసేయాలి, 1% అంటేనేమో 2 zeros తీసేయాలి. జీరోస్ ఉంటే జీరోస్ తీసేస్తాం, జీరోస్ లేకపోతే డెసిమల్ పెడతాం, ఇంకంతే సింపుల్. ఇప్పుడు చెప్పు 1% అంటే ఎంత చెప్పు? 18. సో 2% అంటే 36, 3% అంటే 54, 4% అంటే 72, 5% అంటే 90, 6% అంటే 108, 7% అంటే 126, 8% నథింగ్ బట్ 144, 9% ఈజ్ 162. చాలా సింపుల్గా ఏ పర్సంటేజ్ కావాలన్నా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే 1% వాల్యూ 18. ఒకవేళ మీకు 0.1% కావాల్సి వస్తే
0.1. LHS సైడ్ ఒక డెసిమల్ పెట్టాను కాబట్టి RHS సైడ్ కూడా ఒక డెసిమల్ పెడుతున్నాను. అంటే 0.1% అంటే 1.8. సిమిలర్గా మిగతాయి చెప్పండి. 0.2% అంటే 3.6. 0.3% అంటే 5.4. 0.4% అంటే 7.2. 0.5% అంటే 9. 0.6% అంటే 10.8. 0.7% అంటే 12.6. 0.8% అంటే 14.4. 0.9% అంటే 16.2. అంటే ఇలాంటి ఫౌండేషన్ మీకు ఈయన ఉన్నట్లయితే రేపొద్దున మీకు ఏ నెంబర్ మీద ఏ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలన్నా పెన్ను పేపర్ లేకుండా అటాక్ చేస్తారు. పెన్ను పేపర్ లేకుండా మీకు 23% కావాలనుకోండి. 20% అంటే 360, 3% అంటే 54. 360 + 54 చాలా సింపుల్గా 414. చాలా సింపుల్గా గాల్లో చెప్పేస్తాం అంతే. 23 కావాలనుకోండి, మనకు తెలుసు 20% అంటే 360, 3% అంటే 54. 47 కావాలనుకో ఫర్ ఎగ్జాంపుల్, 50% అంటే 900, 3% అంటే 54. 900 నుంచి 54 తీసేస్తావు, 846 అని చెప్పేస్తావు. అంటే ఏ నెంబర్ మీద ఏ పర్సంటేజ్ అడిగినా నీకు ఇలాంటి బేసిక్స్ మీ దగ్గర ఉన్నట్లయితే సో ఓవరాల్గా పెన్ను పేపర్ లేకుండా గాల్లో అలా చేసేస్తావు. అలా చేయగలగాలి అంటే మీకు ఇలాంటి ఫౌండేషన్ కావాలి. ఒక్కసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఫోటో తీసుకోండి. స్క్రీన్ షాట్ మన దాంట్లో రాదు కాబట్టి ఫోటో తీసుకోండి. సో క్లాస్ అయిపోయిన తర్వాత నోట్స్ మాత్రం, ఇవాళ చెప్పిన నోట్స్ మాత్రం చాలా క్లియర్గా రాయాలి మీరు. ఈ క్లాస్ని మీరు 2-3 రోజులు, ఒక రోజు నేను అన్నట్లే, ఒక రోజులో ఎవరికి కమాండ్ రాదు, 3-4 రోజులు ఇవాళ చెప్పిన క్లాస్ని మీరు ఎంత పర్ఫెక్ట్ అయితే అంత మంచిది. మిగతా క్లాసులు ఏముండదు, ఇంకా అన్ని గాలిలోనే చెప్పేస్తాం. ఇవాళ క్లాస్లో మీరు ఎంత పర్ఫెక్ట్ అయితే అంత మంచిది. పర్ఫెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ చెప్తా. ఈ క్లాస్ని మీరు నీట్గా నోట్స్ రాయాలి, పర్ఫెక్ట్ అవ్వాలంతే. పర్సంటేజెస్ మీద కంప్లీట్ కమాండ్, ఏ నెంబర్ కనిపించినా పలానా పర్సంటేజ్ అడిగితే గాల్లో చెప్పగలగాలి. ఫ్రాక్షన్ టేబుల్ ఇంపార్టెంట్. LHS అడిగితే RHS సైడ్ చెప్పాలి, RHS అడిగితే LHS సైడ్ చెప్పాలి. ఫ్రాక్షన్ టేబుల్, నోటేషన్స్ చెప్పా, ఆ నోటేషన్స్ ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతారో అప్పుడు మీకు ఆన్సర్ అంటే కమాండ్ సబ్జెక్ట్ మీద కమాండ్ ఏదైనా వస్తుంది. మీకు ఇది అయిపోతే చిన్న కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటివి మనకి ఎలా యూజ్ అవుతాయంటే, మనం కొన్ని చాప్టర్లో చేసేటప్పుడు, కొన్ని చాప్టర్స్లో క్వశ్చన్స్ చేసేటప్పుడు క్వశ్చన్ అంతా సాల్వ్ చేసిన తర్వాత ఇలాంటివి చేయాల్సి వస్తుంది మనం. అంటే ఇలాంటివి చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఇలాంటివి చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. దీనికి ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. దీనికి ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. ఫాస్ట్గా చెప్పాలి మీరు. చాట్ బాక్స్లో చెప్పండి త్వరగా. దీనికి ఆన్సర్ ఎంత వస్తుందో పోస్ట్ చేయండి మీ ఆన్సర్ చాట్ బాక్స్లో. చూసారా, చాలా ఫాస్ట్గా పోస్ట్ చేస్తున్నారు. ఎందుకని? ఇది చాలా ఈజీ కాబట్టి. ఎందుకు ఈజీ అయింది? సున్నాలు ఉన్నాయి కాబట్టి. ఎంత ఫాస్ట్గా అంటే చూడు, ఎంత ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా కొట్టేస్తారు. ఎందుకంటే సున్నాలు ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా చేశారు. ఒకవేళ ప్రతిసారి ఇంత ఈజీ క్వశ్చన్ రాదుగా. ఒకవేళ ఇలా కాకుండా ఇలా ఉంటే, ఇప్పుడు పోస్ట్ చేయండి చూద్దాం. ఇప్పుడు కొట్టండి చూద్దాం ఏ సున్నాలు పడతారో. ఇప్పుడు చేయండి ఆన్సరు. సరే, అదంటే సున్నాలు ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా చేశారు. మరి ఇది చేయండి చూద్దాం. చూసారా, ఎవరి దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు. ఫస్ట్ రాసినప్పుడు చాలా ఫాస్ట్గా చేసేసారు, సున్నాలు ఉన్నాయి కాబట్టి. అంటే సున్నాలు ఉంటే ఈజీ అని, సున్నాలు లేకపోతే టఫ్ అని అలా ఉండకూడదు మన దగ్గర. మన దగ్గర ఏ వాల్యూ ఇచ్చినా, ఏ నెంబర్ ఇచ్చినా, మనం ఈ క్వశ్చన్ ఎంత సమయంలో అయితే ఆన్సర్ చెప్పామో ఈ క్వశ్చన్ కూడా అదే సమయంలో మనం ఆన్సర్ చెప్పగలగాలి. అప్పుడు మీకు సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్నట్టు. ఈజీగా ఇచ్చినప్పుడు ఈజీగా చెప్పడము, టఫ్గా ఇచ్చినప్పుడు టఫ్గా చెప్పడం ఉండకూడదు. వాడు ఏ రకంగా అడిగినా మన ఆన్సర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ రావాలి. దట్ ఈజ్ అవర్ టార్గెట్, దట్ ఈజ్ అవర్ అల్టిమేట్ గోల్. గుర్తుపెట్టుకోండి. నేను చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ చూడండి. ఈ సున్నాలు కొట్టేయడం మానేయండి. చాలామంది ఫాస్ట్ కొట్టేస్తారు, మరి ఏడు కొట్టేయలేదు.
అసలు 100% అంటే ఏంటి చెప్పండి? 100% అంటే ఏంటి చెప్పండి? 1. దీని వాల్యూ 1. మీకు చెప్పనా? 1 అంటే 100% అని చెప్పానా? 1 అంటే 100. మరి 100% 1. సంథింగ్ ఇంటూ 1 సంథింగ్. ఆ 100తో పని లేదు అసలు మనకు. ఆ 100తో పనే లేదు మనకు. మన టార్గెట్ ఇదే ఫ్రాక్షన్. మన టార్గెట్ ఇదే. మన టార్గెట్ ఫ్రాక్షన్. మీకేం చెప్పాను? డినామినేటర్లో ఉన్నది 100% అని చెప్పాను. డినామినేటర్లో ఉన్నది 100% అని చెప్పాను. ఈ 1500 అన్నది 100%. హారం 100% సూచిస్తుంది. ఇది 100% అన్నప్పుడు ఇది ఎంత శాతం అనేది క్వశ్చన్. హారము 100% అన్నప్పుడు ఈ లవం ఎంత శాతం అనేది క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడండి ఇది 100% కదా. 100% అనేది 1500. 1% ఎంత అవుతుంది? 1% ఎంత అవుతుంది? 15 అవుతుంది. 1% 15 అన్నప్పుడు 15 టేబుల్లో 60 ఎన్ని టైమ్స్ పోయింది? 4 టైమ్స్ పోయింది. దట్ ఈస్ 4%. అంటే 60 కనిపిస్తుంది, 1500 కనిపిస్తుంది. 1500లో 60 అనేది ఎంత పర్సంటేజ్ అని అడిగినప్పుడు 1500లో 1% అంటే 15, నాకు 60 కావాలి, ఆన్సర్ 4%. అలా డైరెక్ట్గా టిక్ కొట్టాలి తప్ప ఇలా రాయకు. చాలా ఫాస్ట్ రాస్తారు. 60/1500 ఇంటూ 100 సున్నాలు వాళ్ళే రాసుకుంటారు, వాళ్ళే క్యాన్సిల్ చేసుకుంటారు. ఎందుకు రాసుకుంటారో తెలియదు, ఎందుకు కొట్టేసుకుంటారో తెలియదు. అలా రాసుకొని కొట్టేసుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఏదో చేస్తున్నామని. నేనేమంటా అంటే అసలు రాయడం ఎందుకు, కొట్టేసింది ఎందుకు? 1500లో 1% అంటే 15, మనకు కావాల్సిన 60, 4 అలా రాయకుండా కొట్టేయాలి. రాయకుండా ఆన్సర్ టిక్ కొట్టాలి. ఆ సిస్టానికి మీరు అలవాటు పడాలి. ఈ టైప్ ఆఫ్ సర్కస్కి అలవాటు పడకూడదు మీరు. ఇప్పుడు చూడండి, సెకండ్ వన్ చూడండి. ఈ వాల్యూ 1 కదా, అంటే దీంతో పని లేదు కదా. సంథింగ్ ఇంటూ 1 అంటే సంథింగ్ కదా, పక్కన పెట్టండి. ఈ 151 అనేది ఎంత పర్సంటేజ్? 100% కదా. ఆ 100లో ఈ 73 అనేది ఎంత పర్సంటేజ్? 151లో 50% తీసుకోండి. 50% తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? 50% తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? 151లో హాఫ్ కదా, అంటే 50% తీసుకుంటే 75.5 వస్తుంది కదా. నాకు కావాల్సింది ఎంత? 73. అంటే మై ఆన్సరు <50. మై ఆన్సర్ ఈజ్ <50. నాట్ ఓన్లీ <50. చూడు, మీరు జాగ్రత్తగా చూడు. నాకు కావాల్సిందేమో 73, నాకు వచ్చిందేమో 75.5. నాకు కావాల్సిందేమో 73, నాకు వచ్చిందేమో 75.5. ఆ రెండు చాలా దగ్గరగా ఉన్నాయి కదా. అంటే మై ఆన్సర్ ఈజ్ <50. ఇట్స్ వెరీ క్లోజర్ టు 50 కదా. ఆప్షన్స్ ఉంటాయి కదా, <50, వెరీ క్లోజర్ టు 50. ఏ ఆప్షన్తో టిక్ కొట్టు. ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, నెంబర్స్ ఈజీగా ఉన్నప్పుడు ఆప్షన్స్ దగ్గరగా ఉంటాయి. నెంబర్స్ టఫ్గా ఉన్నప్పుడు ఆప్షన్స్ వైడర్గా ఉంటాయి. అంటే ఇలాంటి నెంబర్స్, అసలు 73 అనేది ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య. ఏ టేబుల్లో పోదది నువ్వు కొట్టాలన్నా. నేనేమంటున్నా ఇప్పుడు <50, వెరీ క్లోజర్ టు 50, ఒక ఆప్షన్ టిక్ కొట్టేసి. సార్ లేదు సార్, అన్ని ఆప్షన్స్ 50 దగ్గరగా ఉన్నాయి సార్. నో ప్రాబ్లం, నేను కాదనట్లేదు. నాకు కావాల్సిన 73 కదా, నాకు వచ్చింది 75.5 కదా. అంటే నాకు కావాల్సిన దానికన్నా ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 2.5 ఎక్స్ట్రా వచ్చింది. నాకు 73 కావాలి. నాకు 50% తీసుకుంటే 75.5 వచ్చింది. అంటే నాకు కావాల్సిన దానికన్నా 2.5 ఎక్స్ట్రా వచ్చింది. ఆ 2.5 ఎంత పర్సంటేజ్ కనుక్కుంటా, అంత పర్సంటేజ్ని 50% నుంచి తీసేస్తా. ఈ 2.5 1% అంటే ఎంత చెప్పండి? 1% అంటే ఎంత? 1.51. కానీ నాకు 2.5 కావాలి. అంటే నేను తీసేయాల్సింది 1% కన్నా ఎక్కువ. 50% నుంచి 1% కన్నా ఎక్కువ తీసేయాలి. ఒకవేళ నేను 2% తీసుకున్నాను అనుకోండి, 3.02. కానీ నాకు కావాల్సిన 2.5. ఈ 2.5 అనేది ఈ రెండింటికి మధ్యలో ఉంది. అంటే నేను తీసేయాల్సింది 1% కన్నా ఎక్కువ, 2% కన్నా తక్కువ. అంటే నేను తీసేయాల్సింది 1 పాయింట్ సంథింగ్. అంటే 50%లో నుంచి 1 పాయింట్ సంథింగ్ తీసేస్తే నాకు ఎంత వస్తుంది? 48 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఒకవేళ ఆప్షన్స్ క్లోజర్గా ఉంటే, సార్ అన్ని ఆప్షన్స్ 48లోనే ఉన్నప్పుడు అప్పుడు చేసుకుంటాం. అంత సీన్ ఉండదు అక్కడ దాకా. అలా క్లియర్ అండి. సో నేనేమంటానంటే, ఇలాంటి స్టెప్ వచ్చినప్పుడు పెన్ను పేపర్ పెట్టకుండా మీరు ఆప్షన్ని డైరెక్ట్గా టిక్ చేయగలిగితే మీరు క్యాలిక్యులేషన్స్లో మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఒకవేళ మీరు ఇలాంటి స్టెప్స్ వచ్చినప్పుడు మీరు సర్కస్ చేస్తున్నారు అంటే యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్.
యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ క్యాలిక్యులేషన్ స్పీడ్. ఒకటే చెప్తున్నాను, క్యాలిక్యులేషన్ స్పీడ్ లేకుండా మీరు ఏ గవర్నమెంట్ జాబ్ని కొట్టలేరు. ఎస్పెషలీ రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఆర్ ఎస్ఐ కానిస్టేబుల్. ఎందుకంటే ఇక టైం ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. అందరూ సబ్జెక్ట్ నేర్చుకుంటారు. సార్ నాకు ఎగ్జామ్ అన్నీ వచ్చు సార్, టైం సరిపోలేదు. అందరూ అదే క్వశ్చన్, టైం ఇస్తే అందరూ చేస్తారు. విత్ ఇన్ దట్ టైంలో మనం సాల్వ్ చేయగలగాలంటే నీ ఫౌండేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మరి నువ్వు ఇలా స్మార్ట్గా చేయాలంటే 1% ఎంత, 2% ఎంత, దానికి ఏది ఎక్కువ ఉంది తక్కువ ఉందంటే నీకు ఇలాంటి ఫౌండేషన్ కావాలి. ఇలాంటి బేసిక్స్తో నువ్వు నీ ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి. ఇలాంటి ఫౌండేషన్ నీకు ఉన్నట్లయితే, ఈ ఫండమెంటల్ క్లాస్ మీరు పర్ఫెక్ట్ అయినట్లయితే, సో నిన్న అర్థమెటిక్లో నిన్న ఎవడు ఆపలేడు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ క్యాలిక్యులేషన్స్. మైండ్ క్యాలిక్యులేషన్స్ అంటేనే, సో వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ వీ నీడ్ టు అటాక్ డైరెక్ట్లీ. సో మన డైలాగ్ అదే తెలుసు, మీ అందరికీ తెలుసు. శివారెడ్డి లాజిక్స్, శివారెడ్డి సార్ అంటే మీ అందరికీ తెలుసు. మన డైలాగ్ సింగిల్ డైలాగ్, వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ వీఆర్ గోయింగ్ టు అటాక్ డైరెక్ట్లీ. సో మరి ఇలా చేయగలగాలి అంటే, ఆ డైలాగ్కి తగ్గట్టు మనం ఆన్సర్ చేయగలగాలి అంటే, ఇవాళ చెప్పినటువంటి క్లాస్ని మీరు పర్ఫెక్ట్గా నోట్స్ రాసుకొని, టైం ఇస్తాను మీకు, 2 days తీసుకుంటారా, 3 days తీసుకుంటారా, మీరు పర్ఫెక్ట్ అవ్వండి, తొందర ఏం లేదు. ఈ క్లాస్ మీరు పర్ఫెక్ట్ అయ్యారంటే 50% అయిపోయినట్టే, మీ జాబ్ 50% అయిపోయినట్టే. మిగతాదంతా నేను చూసుకుంటాను. మీరు చేసేది ఏముంది, నేను చెప్పింది ఫాలో అవుతే చాలు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.